కొన్ని పరిస్థితుల్లో నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. అందువల్ల సంసారంలో నాకు సుఖం లేదు. భర్తను దగ్గరికి రానివ్వడం లేదు. కానీ నాకు పిల్లలంటే ఎంతో ఇష్టం. నాకు గర్భం రావాలనుంది. కానీ మా వారితో నేను శారీరకంగా కలవలేను. మా వారితో శారీరకంగా కలవకుండా నేను తల్లినయ్యే భాగ్యం లేదా? మా వారితో సెక్స్లో పాల్గొందామంటే మనసు రాజీ పడటం లేదు. ఎందుకన్నా మా వారు నన్ను ఫోర్స్ చేయడం లేదు. ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటున్నాం కానీ ఒకటిగా పడుకోవడం మాత్రం లేదు. ఈ సృష్టిలో నాలాంటి మనిషి ఉంటుందా? నాకంతా గందరగోళంగా ఉంది. నా బ్రతుకు ఒక మార్గం చెప్పండి. ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుంటే ఇలాగే ఉంటుందండి. ఉన్నారు తల్లిదండ్రులకి ఏమో పట్టదు, చేసేయాలంతే. అది నెలకు జరిగేది. ఇష్టం లేకుండా పెళ్లి చేసి జరిగేది. ఎందుకు చేసుకోవాలి? చేయని చెప్పండి. ఇష్టం లేక పెళ్లి చేసుకోవద్దు. ఫోర్స్ చేసుకొని చెప్పండి. తమ మనసు ఇష్టం లేదు. ఒక గుర్రాన్ని నీటి తొట్టి దగ్గర లాక్కెళ్ళి నీళ్ళు తాగుంటే అది చచ్చినా తాగదు. అది దానికి ఇష్టం ఉంటే తాగుతుంది నీళ్ళు, దాన్ని దాహం వేస్తే తాగుతుంది. ఆరగానే ఇష్టం లేకుండా పెళ్లి చేస్తే ఇలాగే ఉంటుంది. అంతేలా పేరెంట్స్ కూడా గుర్తించాలి. పేరెంట్స్ తప్పకుండా అర్థం చేసుకోవాలి. నాకు ఇష్టం లేదు అంటే చేయకూడదు. కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసి కూడా తర్వాత ఇద్దరి మధ్య మనసులు కలవు. పెళ్లి చేసుకుంటారు ముందు కొంతమంది, చాలా కూడా ఇలాగ ఉంటుంది. ఇంకా అంతే అలాగే. అయితే వీలైనంత వరకు ఇష్టపడేట్లు మనసుని తయారు చేసుకోవాలి. వీలైనది పొందదు కొంతమందికి. ఇష్టపడే వాళ్ళకి ఏమాత్రం కూడా ఇద్దరు వేవేలంత కలవదు. అలాంటి చోట ఏం చేయలేం. విడిపోవడం, ఇంకా విడిపోయి వేరుగా ఇంకా ఇష్టపడ్డ వాళ్ళు పెళ్లి చేసుకోవడం అంతే. ప్రేమించేది ఒక్కడిని పెళ్లి చేసుకుని కొడితే ఇదే పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా ఇదే పరిస్థితి. బాగా గాఢంగా వాళ్ళు ప్రేమిస్తారు. వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఇంకోళ్ళు ఇచ్చి కట్టబెడతారు. ఏం చేయలేరు వాళ్ళు. ఉంటారంతే ఊరికే. అంచేత పెళ్ళి అంటే ఏదో ఇద్దరు కలిపేసి బుడేసి వెళ్ళేయడం కాదు. మనసులు కూడా కలవాలి. అలా ఇష్టమే చేసుకోవాలి. కానీ కొన్ని సందర్భాలు చెప్పలేక ఎలా చెప్పాలో తెలియక సరే చూద్దాంలే అని చేసుకుంటారు. కొంతమంది చూద్దాంలే అని చేసుకుని తర్వాత రాజీ పడలేకపోతారు. కొందరు హోమోసెక్షువల్స్ ఉంటారు. ఆ హోమోసెక్షువల్స్ కూడా అంతే. వాళ్ళు మగవాడు మీద ఉంటేనే ఆడదాని మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. చూద్దామని పెళ్లి చేసుకుంటారు. కానీ మనసు కలగదు. చచ్చిన వాళ్ళు సెక్స్లో పాల్గొనలేరు. కానీ చెప్పుకోలేరు. ఇలాంటి పరిస్థితులు చాలా ఉంటాయి. అంచేత పెళ్లి చేసిన ముందు పెద్దానికి అన్నీ అర్థం చేసుకుని పెళ్లి చేసుకునే కరెక్ట్ కానీ కదా. ఇప్పుడు ఇష్టంలో ఏం చేయలేము. ఇవి అయితే ఇష్టం లేదు, భర్తతో ఇష్టం లేకుండా నాకు గర్భం రావాలంటే ఎలా వస్తుంది? అయితే ఇంకా భర్త కూడా ఇష్టపడితే అతని వీర్యం తీసుకుని IUI ఇంట్రాయిటెడ్ ఇన్సెమినేషన్ అంటాం. ఇంట్రాఇటరైన్ ఇన్సెమినేషన్. భర్త వీర్యాన్ని తీసుకుని ఆ వీర్యాన్ని శుద్ధి చేసి దాన్ని యుట్రస్లో డైరెక్ట్గా ఆమెకు అడ్డం వెండుదలను ఎక్కిస్తే గర్భం వస్తుంది. అలా చేయొచ్చు. మరి భర్త కూడా ఇష్టం ఉండాలి. ఇక భర్త ఇంకా తప్పదనుకుంటే అతను కూడా ఇలాగితేనే పడి ఉండాలనుకుంటే సెక్స్ లేకుండా ఉండడానికి భర్త కూడా రెడీగా ఉన్నట్లయితే మరి ఫెర్టిలిటీ సెంటర్కి వెళ్ళి సంతాన సాఫల్యత కేంద్రానికి వెళ్ళి అక్కడ వెళితే ఆ సెమిన్ వాష్ చేస్తారు. సెమిన్ వాష్ చేసి డైరెక్ట్గా ఒక ట్యూబ్ వేసి గర్భాన్ని ఎక్కిస్తారు. అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తే ఎప్పుడు అన్నం విడుదలవుతుందో తెలుస్తుంది. అన్నం విడుదల టైంలో ఆ అన్నం విడుదల రేపు విడుదలవుతుందిగా ఇవాళ ఎక్కిస్తారు. లేదా ఆ రోజు ఎక్కించినా సరే గర్భం వచ్చేస్తుంది. ఆరోగ్యంగా చేయొచ్చు. మరి ఇద్దరికి అంగీకారం ఉండాలి. ఇద్దరికి అంగీకారం ఇంకెందుకండి ఊరికే అలా కలిసి మూడు పిల్లల్లా ఉన్నాడు ఎందుకు? అలా ఆరోగ్యం గర్భం తెచ్చుకోవడం ఎందుకు? అవసరం లేదు. విడిపోయి ఇద్దరు అంగీకారంతో ఉంటే విడిపోండి. అందుకే బలంగా పడి ఉండే పని లేదు. అవసరం లేదు. జీవితం అనేది ఆనందించడం కోసం, సంతోషంగా ఉండడం కోసం. పెళ్ళి అనేది సంతోషంగా ఉండడానికి, తర్వాత తృప్తి చెందడానికి. తృప్తి లేని బతుకు ఎందుకండి అనవసరం. అంచేత మొదట్లోనే డిసైడ్ చేసుకుని చెప్పగలగాలి. చెప్పాలంతే. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చెప్పే చూడండి ఎలా ఉందో అని అయినప్పుడు కూడా అలా కాదు. మా ఇద్దరికి అంగీకారమే, స్నేహితుల్లాగా ఉంటాం, కడుపు తీసుకుంటాం అంటే ఇంకా ముందు మెసేజ్ తేలిగ్గానే గర్భం వస్తుంది. IUI చేయించుకుని గర్భం వచ్చేది చేసుకోవచ్చు. కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం
కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.